మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా? హ్యాపీయా? దిల్ ఖుష్ అన్న. హ్మ్. చెప్పాగా 11వ వారం దాకా కష్టపడ్డా. లాస్ట్ 2 వారాలు ఎంజాయ్ చేశా బిగ్ బాస్ జర్నీని. 13వ అమ్మగారు వారం. వచ్చాక మొత్తం ఎంజాయా? అంతేగా ఏమి అయిపోయింది. గోల్ రీచ్ అయిపోయా. హ్మ్. సక్సెస్ జర్నీ ఒక టార్గెట్ పెట్టుకుంటాం. హ్మ్. టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ జర్నీని ఎంజాయ్ చేస్తాం. హ్మ్. హౌస్‌లోనే చెప్పాను నేను. హ్మ్. బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది. ఇది నాకు సక్సెస్. హ్మ్. ఇక నేను ఇన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన. అది ఎందుకు నార్మల్‌గా 'టేస్టీ తేజ'ని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్‌గా ఆడియన్స్? ఎందుకు ఓట్స్ వేయలేదని అడుగు. ఓట్స్ వేయలేదు. ఓట్స్ వేయకుండా 13వ వారం దాకా నేను ఉండనన్నా. ఉన్నావు. సీ అంటే ఒకానొక టైం వరకు ఉన్నావు. ఇప్పుడు 7లో కూడా ఒకానొక టైం వరకు ఉన్నావు. అంతకుమించి ముందుకు పోలేదని. అన్న అంతకుముందు. ఓపెన్‌గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హ్మ్. ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్‌గా హ్మ్. నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే హ్మ్. ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి దాంతోపాటు మన లుక్స్ మన ఫిజికాలిటీని మనం ఏంటి మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న. హ్మ్. ఇట్ ఈస్ ఓపెన్. కమెడియన్ కేటగిరీ కమెడియన్ ఒక పర్స్పెక్టివ్లోనే చూస్తారు. హ్మ్. ఒక హీరోయిక్ మెటీరియల్ని హీరోయిక్ గానే చూస్తారు. హ్మ్. ఒక విలన్ షేడ్స్ అని విలన్ గానే చూస్తారు. హ్మ్. ఈ కమెడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే హ్మ్. ఇది చేస్తారు. ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే హ్మ్. నా తర్వాత ఉన్న వాళ్ళందరికీ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది. హ్మ్. హ్మ్. ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. నేను క్రియేట్ చేసుకోలేకపోయా. Hmm. క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే ఇప్పుడు బేసిక్గా సినిమాల్లో ఉంటామన్నా. సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా, వీడు ఉంటే బాగుంటుందిరా అనుకుంటాం కానీ అరే వీడుంటేనే సినిమాకి వెళ్ళాలరా అని ఎట్టి పరిస్థితులు అనుకో. చిన్నప్పుడు మనం చూస్తూ పెరిగాం. హీరోకి డైహార్డ్ ఫ్యాన్స్. అబ్బా ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు. కానీ సినిమా నడుస్తున్నంత సేపు ఆ కమెడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు. ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు. ఉన్నంతసేపు ఎంజాయ్ చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అక్కడ దాకా తీసుకొచ్చారు. బ్రహ్మానందం గారిని అనుకుంటారు కదా అప్పుడప్పుడు. అదే చెప్తున్నా ఆయనతో ఈ పూల్ కిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటుందా. ఏ కేటగిరీకి సంబంధించి నా కేటగిరీ అంటున్నా. అందుకని నా సెన్స్ కి అక్కడ వరకు నేను పుల్ చేయగలిగాను. పుల్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. టేస్టీ తేజ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు. అంటే లైక్ వాళ్ళు లైక్ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు నామినేషన్స్ చేసినప్పుడు నువ్వు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ వేసుకుని వచ్చారు. వాళ్ళు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు. నాకు బయటకు వచ్చినాక తెలిసింది. లోపల కూడా తెలియదు నాకు ఆ విషయం. తెలీదు. నేను బయటకు వచ్చిన తర్వాత మామూలు చూస్తుంటే రీల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్లో ఏదో వచ్చింది స్క్రోల్స్లో వీళ్ళు ఇది చేసుకున్నారు. నెక్స్ట్ ఎమ్మటి నేను చెప్పింది వచ్చింది. అమ్మ నిజంగా మాట్లాడుకున్నారా నాకు తెలియదు. అప్పుడు దాకా తెలియదు నాకు. ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్గా ఒక సెన్స్ తగిలిద్దన్న మనకి. ఎవరైతే వరుసగా మన పేరు చెబుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా బికాస్ నేను నా పాయింట్స్లో డిఫెండ్ చేసుకుంటున్నా. వాళ్ళకి స్కోప్ దొరకలా. ఒకసారి ఎక్కేసి ఇంకోసారి ఏదో 9 పాయింట్ చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది. ఓహో మీరు అలా అనుకున్నారా సరే అనుకోండి. మీరు యాక్చువల్గా రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వర్సెస్ తేజ చేస్తున్నారు. మీ ఆట మీరు ఆడండి నా ఆటని ఆడతా అన్న. అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నాయి. అందరికీ మైకులు ఉన్నాయి. మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా బయటకు వచ్చినాక ఇంట్లో ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలా ఇలా అనుకున్నామన్నారు కూడా చెప్పలా. బయటకు వచ్చినాక చూశాను అంతే. నేను చూసా. టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు. ఎలా అసలు ఇవన్నీ టాస్క్లు ఎట్లా ప్రిడిక్ట్ చేస్తామన్నా చెప్పేస్తావు. నెక్స్ట్ ఇలా ఉండబోతుంది టాస్క్ ఇలా అవ్వబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి. బేసిక్గా ఎలా అంటే ఇప్పుడు కాస్త కూస్తో ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే. ఇప్పుడు మనం గ్రౌండ్లోకి రాగానే గ్రౌండ్లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన. పెట్టేసినప్పుడు అది చూసాం ఇటు నుంచి ఇటు రావాలి ఇటు నుంచి ఇటు పోవాలి అది ఇది నేను అవినాష్ మాట్లాడుకుంటుంటాం. అన్న ఇది చేయాలన్న అది చేయాలని అది చేయాలని. ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరేమనుకుంటున్నారంటే చెబుతాడు మీరు అనుకున్నది కాదు అరే అది కాదంట ఊరుకోరా ఇట్లా అంటే చూడగానే కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం. మాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టైం 90% రైట్లే అయినాయి నేను అనుకున్నాయి. 7లో కూడా గౌతమ్ వెళ్ళి సీక్రెట్ రూమ్ అనేది నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి. వాళ్ళ సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే. బొంబాడు అది మామూలుగా కాదు అసలు. ఎల్లంగానే ఏడాడు ఉంటాడు వినపడితే గౌతంగా వినపడుతుందని మేమే నేను అది టెలికాస్ట్ కూడా అయిందంట. అవును సీక్రెట్ రూమ్ లో గౌతమ్ గారు ఉన్నాడని నేను చెప్పిన మా టెలికాస్ట్ అయిందంట. అవునవును అదే అందుకే అంటున్నాను ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే మారిపోయింది. సీజన్ 7కి 8కి ఏం డిఫరెన్స్ చూసావు గమనించో? నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న. సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్ గా చెప్తున్నా. ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్ కి నేను భయపడేవాడిని. అమ్మో ఫిజికల్గా ఏమన్నా అయితే నేను ఇబ్బంది పడతాను. ఈ బిగ్ బాస్ అనేది 3 నెలలు తర్వాత నాకు 30 ఏళ్ళ జీవితం ఉంది ఏమయ్యేదే. సీరియస్లీ సీజన్ 7లో నాకు ఆ భయం మైండ్లో ఉంది. అండ్ సీజన్ 7లో టాస్కులు ఆడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా. ఎందుకంటే సీజన్ 7లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు. సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు. ఓపెన్గా చెప్తున్నా సీజన్ 7లో నేను అన్ని వారాలుగా సస్టైన్ అవ్వడానికి నా వాక్చాతుర్యమే కారణం. సరదా చేసిన ఫన్ను జనాలకు నచ్చింది. అన్ని వారాలు సస్టైన్ చేశారు చాలది నాకు. అండ్ నేను టాస్కులు ఆడి నిరూపించుకొని ఇంకా ముందుకెళ్ళాలి
అప్పుడు నాకు భయం ఉండేదన్న. కానీ ఈసారి వెళ్తున్నా, మళ్ళీ అవకాశం వచ్చింది. పోయినసారి లాగే పోయి నవ్వించుకుంటా తిరిగితే వర్కౌట్ కాదు. ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న, రోహిణి గారు, హరితేజ గారు, వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బయట కూడా చాలా ఫేమస్. వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి విలక్షణ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గారు కామెడీ భలే చేశాడు అనిపించుకోవడం చాలా కష్టం, ఓపెన్ గా చెప్తున్నా. అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం. నేను కొంచెం ఓకే, వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో నా వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగాడు ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్నా. అందుకని సీజన్ 7 కి సీజన్ 8 కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది. దాంతోపాటు నాకు కనపడింది. ఇది నాకు హెల్ప్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు కేబీకేజీ అదే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చేసాను. అందులో టాస్కులు నేను 9 టాస్కులు ఆడితే 7 టాస్కులు నేను గెలిచా. అమ్మని అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుస్తావా, నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా. గెలవని ఓడిపోని, నువ్వు ఆడాల్సింది ఆడు, చేయాల్సింది చెయ్యి, జెన్యూన్ గా చెయ్యి, గెలిపోవడంతో సంబంధం లేదు, నీ ప్రయత్నం చెయ్యి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా, అలాగే ఆడా. అవును, ఈసారి ఫిజికల్ టాస్క్లు కూడా బాగా ఆడావు. ఇప్పటికీ అన్న నువ్వు నమ్మవో, ఇదిగో రైట్ హ్యాండ్ బొటన్ వేలు ఉంది కదా, బస్తాల టాస్కుల్లో మిలికెడింది. డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో 6 weeks నీకు ఆ పెయిన్ ఉంటుంది అన్న. స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు. నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా. అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా, బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడ తీశారు కదా, రోహిణి గారు ఇచ్చారు. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ది సారీ ఇక్కడ తగిలింది. ఇప్పుడు 2 కాళ్ళు నేను నడుస్తున్నా, ఒకటి బొటన్ వేలు నొప్పి, ఇదేమో ఇక్కడ మడవ నొప్పి, రెండు నొప్పులు నడుస్తుంది. 3 సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా పెయిన్. 4 సంవత్సరాలు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో. ఈసారి భయమేలే, ఏదైతే అదేదో దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా. నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ఇప్పుడు ఒక 7 లో కంటెస్టెంట్లను చూస్తే ఇలా ఉండాలి, మనం ఇలా మాట్లాడాలి, ఇలాగ ఆడాలి, ఇలా ఉంటుంది. సీజన్ 8 లో కూడా అలా నీకు ఏమైనా డిఫరెన్స్? ఎందుకంటే కంటెస్టెంట్సే కాదు, పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్. ఎందుకంటే సీజన్ 7 లో తేజగాడికి, సీజన్ 8 లో తేజగాడికి మార్పు ఉంది. సీజన్ 7 లో నాకు ఏది హెల్ప్ అయిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి, ఒక జెన్యూన్ బాండ్స్, అరే రారాపురా అనే చనువు వచ్చేసింది. సీజన్ 8 కి ఏంటంటే నేను గమనించింది, వాళ్ళు ఆల్రెడీ 5 వారాలు జెల్ అయిపోయారు, వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం. అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము, నైని పావని తప్పితే, అది నైని పావని కూడా ఇంట్లో, గౌతమ్ గారు బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో కూడా నాకు తెలియదు. అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లో టీమ్ లీడర్, మేము కంటెస్టెంట్, మా టీం కూడా కనపడినప్పుడు హాయ్ అన్న అంటే హాయ్. అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మేడం అంటే చేశారు, అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో కూడా. కేబీకేజీ చేశారు కదా నిఖిల్, ప్రేరణ, అదే చెప్తున్నా, ఈ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే, ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ బాండ్ లేదు. ప్రేరణ బిగ్ బాస్ కి వెళ్లే ముందు అరే ఇలా అవకాశం వచ్చిందిరా, వెళ్తున్నాను రా, అది ఇది అని చెప్తే గుడ్ లక్, జాగ్రత్తగా వెళ్ళు. అమ్మాయి అంది ఎలా అవుతాను, సీరియల్ చేద్దాం అవుతాను, నీ మొహం మైండ్ ఉందా లేదా మూసుకొని బిగ్ బాస్ సీరియల్ గీరియల్ కాదు, వచ్చిన తర్వాత నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వస్తుంది, ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇల్లు నిఖిల్కి కూడా ఇలా ఇలా అని మేము అందరం కేబీకే మొత్తం పార్టీ చేసుకుంటే నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ వీళ్ళందరూ సరదా కూర్చొని మేడం ఇలా అలా అలా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని పంపించాం. బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే, కానీ పర్సనల్ గా కానీ ఎందుకు హౌస్ లోనే ఓన్లీ రోహిణి, అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు, మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు అని ఒక క్వశ్చన్ ఉంది కదన్నా. బేసిక్ గా సీజన్ 7 లో వెళ్ళినప్పుడు నేను ఒక్కడిని అందరితో కలిసిపోయా, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది కలిసిపోయి ఉన్నారు. అండ్ బిగ్ బాస్ నన్ను ఈ సీజన్ కి ఎందుకు చేసుకున్నారనేది మా ఉద్దేశం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకున్నారు. ఇట్స్ క్లియర్. నేను కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు, వీళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. అటువంటి ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వాల్సినప్పుడు నేను ఎవరితో చేయాలి ఎంటర్టైన్మెంట్? రోహిణి, అవినాష్ తో చేయాలి. మా అందరం తీసుకొచ్చి ఒకే రూమ్ లో వేసారు. నేను, గౌతమ్ గారు సేమ్ బెడ్, గంగవ్వ, రోహిణి, మెహబూబు, అవినాష్, మేమందరం ఒకే రూమ్. బేసిక్ గా మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారు, మనకి బిగ్ బాస్ పొద్దునంతా టాస్క్లు ఏ వారం నడుస్తాయి, నైట్ పూట ఏముంటాయి మన గురించి మాట్లాడుకోవడం, సొల్లు సోది ఏదో నడుస్తా ఉంటది, కూర్చోబెట్టారే అదిరా ఇదిరా అనుకుంటా ఆ రకంగా బాండింగ్ అనేది క్రియేట్ అయింది. అది కాకుండా వెళ్ళటం ఫస్ట్ వీక్ ఇచ్చింది ఏంటి, బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు. బీబీ హోటల్ టాస్క్ అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్. ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఎవరితో చేయాలి? నేను, అవినాష్ అన్న అసిస్టెంట్. ఫస్ట్ నాకు ఫుడ్ బ్లాగర్ ఇచ్చారు, అది వర్కౌట్ కాలేదని చెప్పి మార్చారు, మళ్ళీ అవినాష్ అన్న అసిస్టెంట్. సీరియస్లీ ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కానీ ఒక బాండు అవినాష్ అన్నతో ఈ ఒక్క సీజన్ 8 weeks లో ఫామ్ అయిందన్న, ఈ 2 నెలల్లో. అంతకుముందు అవినాష్ అన్న టీమ్ లీడర్, అన్న హాయ్ అన్న, ఇప్పుడు లేదు. ఏ చిన్నదానికన్నా ఏ టైంలో ఫోన్ చేసి అరే తేజ చెప్పరా ఏంట్రా అదిరా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంత క్లోజ్ అయిపోయాడు అబ్బా అవినాష్ అన్న. నేను ఎక్స్పెక్టే చేయలేదు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అవినాష్ అన్న సీనియర్, మరి ఏమైందో ఏంటో ఆ సెన్స్ లోనే ఉన్నా కానీ భలే కలిసిపోయాడు. ఈ రకంగా నాకు వాళ్ళతోనే ఒకే రూమ్ షేర్ చేసుకోవడం అండ్ కలిసి కామెడీ చేయటం, వాటి వల్ల ఇక వాళ్ళతో ట్రావెలింగ్ నాది ఎక్కువ అయింది. వేరే వాళ్ళతో కూడా ఉంది, కానీ 1 hour ఎపిసోడ్ లో మేము చేసిన కామెడీ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళతో ఉంటున్నాను అనేది మాత్రమే వచ్చింది ఇక్కడ. అవినాష్, రోహిణి వీళ్ళందరి వల్ల
వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్ లోని టేస్టీ తేజ 7 అంతా 8 లో అసలు కనిపించలేదు, కొంచెం డౌన్ అయ్యింది. అదొక పెద్ద మైనస్ గేమ్ తేజకి. నేను ఒప్పుకుంటా దాన్ని, అది మైనస్ గా నేను తీసుకోనన్నా. ఎందుకు అంటే 7 లో నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ నాది, దాని తర్వాత బోలే గారిది యాడ్ అయ్యింది. ఓకే, కానీ బోలే గారిది సపరేట్ ట్రాక్, నాది సపరేట్. ఆ తరంగా ఎంటర్టైన్మెంట్ జనాలకి ఇచ్చాం, అది ఏదో విధంగా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ముగ్గురు కలిసి చేసేటప్పుడు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసే వాళ్ళని చూసామనుకోండి, అక్కడ హెల్దీ కాంపిటీషన్ ఉండదు. అరే ఆయన చేస్తున్నాడు, ఆయన కన్నా మనం చేసేయాలరా, ఆమె చేస్తున్నా ఆమె మనం చేసేయాలి అన్న ఆలోచన పొరపాటున వచ్చింది అనుకోండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండదు, హెల్దీ స్కిట్స్ రావు, జనాలకు కూడా అంత హెల్దీ అనిపించదు. దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే జెన్యున్ గానే చేయాలి. వీళ్ళిద్దరు చేస్తున్నారు, వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉండాలి, నేనే ఒప్పుకుంటున్నా. వాళ్ళిద్దరిది 7 లోని అందరిని వెళ్ళి కెలికేవాడివి, లైక్ అందరిని వెళ్ళి కెలికి అందరి మీద ఫన్ చేసేవాడివి. వీళ్ళిద్దరు ఈ జోన్లోనే నువ్వు ఉండిపోవడం వల్ల టేస్టీ తేజ అదే నువ్వు అన్నావు రీజన్ అయితే చెప్పావు, వీళ్ళతో ఉండడం వల్ల వీళ్ళతో కలిసానని చెప్పావు. కానీ మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచులేసి జోకులు వేస్తూ ఇలా నడిచుంటే అది ఉండేదేమో. బేసిక్ గా స్టేజ్ మీద వెళ్ళినప్పుడు నాగార్జున సార్ ఒకటే చెప్పా, సార్ ఇప్పటిదాకా తేజ గారిని ఎంటర్టైనర్ గా చూశారు, ఈ సీజన్ లో ఎంటర్టైనర్ ప్లస్ గేమర్ గా చూడబోతున్నారు అన్న. బేసిక్ గా గేమర్ ఓకే, అదే చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు సరదాగా ఒక మాట అరిచేస్తున్నారేట్రా ఆబ్వియస్లీ తీసుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఫన్ లో ఉన్నామన్నా, ఏదైనా ఒక దగ్గర సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏంటి ఈడు ఫన్ చేసి తీసుకుని ఈడు అరుస్తున్నాడా, ఈడు అరిసి ఎంత ఉందా, అది ఉంటది. ఆబ్వియస్లీ అవినాష్ అన్న కూడా ఒకటి, నేను బయటకు వచ్చినా చూసా, ఈడేంద్ర ఎట్ట అరుస్తున్నాడు అని కూడా అన్నారు అవినాష్ అన్న. ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు అందరూ. ఆ సెన్స్ లో నేనేమనుకున్నానంటే, ఓకే ఇప్పుడు ఫన్ జరుగుతుంది, అవినాష్ అన్న కూడా ఇప్పుడు మీరు ఏదైతే నాకు చెప్పారో, నేను సీజన్ 7 లో ఏం చేసి అందరం పోయి గెలికేవాడిని, ఈ సీజన్ లో అన్న గెలుగుతున్నాడు, రోహిణి గారు గెలుగుతున్నాడు, ఇక మళ్ళీ నేను ఈ డేటర్ మళ్ళీ వాళ్ళనే ఫాలో అవుతాడు అనే సెన్స్ వస్తుంది. నాకు స్కోప్ దొరికినప్పుడు నేను చేసిన, దాంతో పాటు అదనంగా ఇందులో కామెడీలో తగ్గిందన్నారు కదా, ఆ తగ్గిన దాన్ని గేమ్స్ లో కవర్ చేసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళా ఈ సీజన్ లో. దట్ ఈస్ వాంటెడ్లీ ఓన్లీ. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి, ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్ లో, సీరియస్ లో రాసిస్తా. ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప, పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అయ్యింది. ఇంకెవరు కనెక్ట్ అవ్వరు, అవ్వలేదు.